హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో తిరుమలలో శ్రీవారి పాదాలని నాతో పాటు మీరు కూడా చూసేయండి. లాస్ట్ వీక్ ఫ్యామిలీ మొత్తం తిరుమల వెళ్ళాము. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత తిరుమలలో ఉన్న శ్రీవారి పాదాలు, శిలాతోరణం, ఆకాశగంగా, పాప వినాశనం ఇవన్నీ చూద్దామని వెళ్ళామండి. ఫస్ట్ మేము శ్రీవారి పాదాలకు వెళ్ళాము. శ్రీవారి పాదాలు మనకి శేషాచల కొండలలో 7వ కొండ అయిన నారాయణాద్రి కొండపైన ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వెతుకుతూ భూలోకంకి వచ్చినప్పుడు తన మొట్టమొదటి పాదాన్ని ఈ 7వ కొండ అయిన నారాయణాద్రి కొండపైన ఉంచారు. అందుకనే ఈ ప్రాంతాన్ని శ్రీవారి పాదాలు అని పిలుస్తున్నారు. మనకి శ్రీవారి పాదాలు 7వ కొండపైన ఉంటాయి, కానీ శ్రీనివాసుని ఆలయం మాత్రం 6వ కొండ మీద ఉంటుంది. ఇక్కడి నుంచి మనకి తిరుమల మొత్తం కనిపిస్తుంది. పచ్చని చెట్లు, కొండలు, సుందరమైన వాతావరణం మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అందులో మేము వెళ్ళినప్పుడు చాలా వర్షం వచ్చేలాగా ఉనింది, కానీ వర్షం అయితే రాలేదు. శ్రీవారి పాదాల చుట్టూ ఒక గాజు బాక్స్ని అమర్చి ఉంటారు. మనం మన చేతులతో తాకి నమస్కరించుకోవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిగిలిన ప్రదేశాలను కూడా నేను నా ఛానల్లో లాంగ్ వీడియోగా అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. శ్రీవారి పాదాలు దర్శించుకున్న తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. మా నాన్నకి తనుకి కొంచెం వీడియో తీశాను. మా తను అయితే ఎప్పుడు ఏదో మాట్లాడుతూనే ఉంటుంది మా నాన్నతోటి.